నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. మనందరికీ తెలిసింది సబ్స్క్రిప్షన్ అంటే నెట్ఫ్లిక్స్, లేదు అంటే ఆహా, లేదు అంటే ప్రైమ్, సోనీ లివ్, ఇట్లాంటి సబ్స్క్రిప్షన్స్ మనకు తెలుసు. ఎందుకు అని అంటే ఏదన్నా కొత్త మూవీ ఓటీటీలోకి వస్తే ఆ మూవీ చేయడానికి మనం చూడడానికి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ మూవీని మనం మొబైల్లోనే చూస్తాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కూడా వచ్చింది. అయితే ఇది ఏంటి అంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సబ్స్క్రిప్షన్ అనే దాన్ని యాడ్ చేసుకుంటారనమాట. ఎందుకు అని అంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలి అంటే సో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. దాని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ అంటూ కూడా మనకి రీసెంట్గా బాగా వినిపిస్తుంది. అయితే ఈ సబ్స్క్రిప్షన్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం, దీనివల్ల సొసైటీకి ఎంతవరకు యూజ్ అవుతుంది, సో దీనివల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు ఈ సబ్స్క్రిప్షన్ వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి మనం ఎక్కువగా వింటున్న పేరు విష్ణుప్రియ. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఒక్క విష్ణుప్రియ కాదు కదా, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ని యాడ్ చేసుకున్నారు. కానీ ఎందుకు ఇప్పుడు విష్ణుప్రియ గారి పేరే మనం వింటున్నామంటే రీసెంట్గా విష్ణుప్రియ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు ఒక 6 to 7 days బ్యాక్ అనుకుంటా ఒక పోస్ట్ అనేది ఆవిడ పెట్టడం జరిగింది. సో వైట్ కలర్ షర్ట్లో చాలా అడల్ట్గా ఉంటుంది ఆ ఫోటో కూడా. సో ఆ ఫోటో కింద సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే జనరల్గా నేను ఇందాక ముందు చెప్పినట్టు ఏదైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలి అంటే సెలబ్రిటీస్ సంబంధించి మనం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈవిడ అసలు దేనికోసం ప్రమోట్ చేస్తుంది అంటే ఆవిడ పెట్టే పోస్ట్ చూసుకున్నా కింద ఆవిడ మెన్షన్ చేసేది చూసుకున్నా కూడా సో ఇట్లాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది. అంటే దీనివల్ల సొసైటీ డ్యామేజ్ అవుతుందా అని అంటే ఎస్, అవుతుంది. అంటే ఇలాంటి అడల్ట్ కంటెంట్ చూసుకుంటే దీనివల్ల ముఖ్యంగా యూత్ అనేది బాగా దెబ్బతింటారు. ముఖ్యంగా ఇలాంటి సెలబ్రిటీస్ని చూసే చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పొచ్చు. అంటే బాగా ఎఫెక్ట్ అయ్యేది కూడా ముఖ్యంగా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, చిన్న చిన్న వాళ్ళు అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉంటారో సో నేను కూడా ఇట్లాంటి ఒక అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేసి ఒక సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తే సో నాకు కూడా ఈజీ మనీ అనేది వస్తుంది కదా అని ఒక థాట్ అనేది వాళ్ళకి వస్తుంది. సారీ ఫర్ సేయింగ్ దిస్. కాకపోతే ఖచ్చితంగా ఇది ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఏదైతే ఫ్యామిలీస్లో ఉంటారో ఆ పేరెంట్స్ కూడా బాగా ఇబ్బంది పడతారు. అంటే ఎవరైనా ఆడపిల్లలు ఇట్లాంటి ఫోటో పెట్టి ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఏమన్నా తప్పుడు దారిలో వెళ్తే మాత్రం కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఎందుకు ఇప్పుడు ఇది వినిపిస్తుంది అని అంటే గతంలో మనం చూసాము విష్ణుప్రియ గారు గతంలో కూడా ఒక వివాదంలో ఆవిడ చిక్కుకోవడం జరిగింది. ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ గురించి. సో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అని చెప్పొచ్చు. సో అప్పుడు మనం చూసాము పోలీస్ స్టేషన్ల చుట్టూ విష్ణుప్రియ ఏ విధంగా తిరిగారు అనేది. సో అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి చాలా ఈజీ మనీ ఎర్నింగ్ అనేది అయిపోయింది అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటి అంటే ఏముంది, ఒక ప్రమోషన్ చేస్తే ఒక 1 lakh అంటే ఇట్లాంటి ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి సో ఈజీ ఎర్నింగ్ మనీ అయిపోయింది. సో ఇప్పుడు తర్వాత ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక వివాదం జరిగిందో ఈ వివాదం తర్వాత చాలా వరకు బెట్టింగ్ యాప్స్ అనేవి తగ్గాయి అని చెప్పొచ్చు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు, అంటే కొంచెం వెనకంజ వేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మరి ఇలాంటి ఒక సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో మనీ అంటే ఈజీ మనీ ఎర్నింగ్కి అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి అయితే టీవీ షోస్ చేయాలి, లేదు అంటే యూట్యూబ్లో వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చేసుకోవాలి, లేదంటే ఒక ఈవెంట్ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. అంటే ఇదంతా కొంచెం కష్టంతో కూడుకున్న పనే కదా, అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఒక ఈజీ మనీ ఎర్నింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక తోవ దొరికింది, అదే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనమాట. నేను రీసెంట్గా చూసేటప్పుడు విష్ణుప్రియ గారి అకౌంట్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ దానికి నియర్లీ 3500+ సబ్స్క్రైబర్స్ దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు విష్ణుప్రియ గారి అకౌంట్ని. అంటే నియర్లీ ఆవిడకి 15 lakhs పైన ప్రాఫిట్ విత్ ఇన్ 1 monthలో. అంటే ఒక మనిషి 399 రూపీస్ పే చేస్తే 3500 మెంబర్స్ అని అంటే అబోవ్ 15 lakhs అంటే ఆవిడకి అసలు ఏం చేయకపోయినా జస్ట్ ఒక వీడియో అంటే ఆవిడ పెట్టిన పోస్ట్ ఆధారంగా చూసుకుంటే ఏదైతే మనకి అడల్ట్ ఫోటో పెట్టేసి ఇట్లా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అని పెట్టారో సో ఆ ఫోటోని ఇన్స్పైర్ అయ్యే కదా ఇప్పుడు 3500+ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక చేయడం వల్ల దీనివల్ల నష్టపోయేది ఎవరు, సొసైటీనే కదా. ఇప్పుడు దీనివల్ల
ఎవరికి ప్రాఫిట్ ఉంటుంది? విష్ణుప్రియ గారికి. ఏమీ లేకపోయినా, ఏమీ చేయకపోయినా జస్ట్ ఒక పోస్ట్ పెడితే 15 లక్షల. అంటే ఒక సామాన్యుడు ఎంతో కష్టపడతాడు. అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళు కూడా అసలు ఏం చూసి అసలు ఎందుకు అంత ఎగబడుతున్నారని కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళని చూసే వేరే వాళ్ళు కూడా ఓకే ఇది ఒక ఈజీ మనీ ఎర్నింగ్ అయిపోయింది కదా, సో నేను అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తాను, నేను ఇట్లా సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటాను, నాకు చాలామంది ఫాలోవర్స్ వస్తారు, నేను మనీ ఎర్న్ చేయొచ్చు అనే ఒక మైండ్ సెట్ రాదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు అసలు ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా స్టార్ట్ చేయని మీరు అనుకుంటున్నారా? సో దీన్ని తగిన యాక్షన్ తీసుకోవాలి. అంటే మీరు సెలబ్రిటీస్ కాబట్టి ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టండి, కానీ ఇట్లాంటి ఒక అడల్ట్ ఫొటోస్ పెట్టి దీన్ని మీరు ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో దీనికి సంబంధించి విష్ణుప్రియ గారి మీద ఆల్రెడీ విజయవాడలో ఏఐఎస్ఎఫ్ వాళ్ళు చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఆవిడ మీద కేసు కూడా నమోదైందని చెప్పొచ్చు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, కానీ ఇది కొంచెం అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ అవ్వాలి. సో ఏది ఎంత లిమిట్లో మనం యూజ్ చేయాలో అది అంతవరకు యూజ్ చేస్తేనే మన సొసైటీకి కానివ్వండి, లేదు అంటే మన ఫ్యూచర్లో రాబోయే తరానికి కానివ్వండి అది లాభం అవుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల ఏంటి అంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ కానీ అంటే మనం ఎక్కువగా జనాలు కూడా మోటివేట్ అయ్యేది చూసి నేర్చుకునేది అయితే సెలబ్రిటీస్ లేదంటే పొలిటికల్ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసే వాళ్ళు ఏదన్నా నేర్చుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు కాబట్టి టీవీస్కి కానీ ఫోన్కి కానీ మొబైల్లో కానీ చూడడానికి. సో దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేది మనకి రాబోయే తరమే కాబట్టి రాబోయే తరంని కూడా బాగుపడే పనులు చేయాలి సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా కానివ్వండి. సో ఇట్లా స్పాయిల్ చేసే విధంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ దీనివల్ల నాకు ఒరిగేదేం లేదు, రాబోయే ఫ్యూచర్ జనరేషన్కే ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో చాలామంది కూడా ఎవరైతే ఈ విష్ణుప్రియ గారికి చేసిన దానికి స్పందించారో ఆ వీడియోస్ కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఒక్క విష్ణుప్రియానే చేస్తుందా, చాలామంది చేసుకున్నారంటే లేదు, విష్ణుప్రియానే కాకుండా చాలామంది ఇంక్లూడింగ్ శ్రీముఖి గారి పేరు కూడా తీస్తున్నారు. ఈ శ్రీముఖి గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా ఉంది కదా సబ్స్క్రిప్షన్ అని అంటే ఎస్ ఉంది, కానీ ఆవిడ ఇట్లాంటి ఒక ఫోటో పెట్టి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అని ఏం పెట్టలేదు. సో ఆవిడ పెట్టింది కూడా సబ్స్క్రిప్షన్ పెట్టుకుంది. ఇప్పుడు ఆ ఆప్షన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా సెలబ్రిటీస్ పెట్టుకుంటారు, కానీ అది ఒక రైట్ వేలో యూస్ చేస్తే మనకు కూడా రైట్ వేలో అది ఉపయోగపడుతుంది. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సో ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ ప్రమోట్ చేయకుండా కొంచెం పనికొచ్చే కంటెంట్ ప్రమోట్ చేస్తే చాలా బెటర్, ఇది నా ఒపీనియన్. సో మరి ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.